హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఒకవేళ కనుక శరీరంలో లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు అది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఆ కండిషన్ మనం హైపోగ్లైసీమియా అంటారు. హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు అంటే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గినప్పుడు మనం కొన్ని సిమ్టమ్స్ ద్వారా, కొన్ని లక్షణాల ద్వారా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటి అంటే వాళ్ళకి వెంటనే షివరింగ్ వస్తుంది, ట్రిమ్లింగ్, వణికిపోతూ ఉంటారు, బాగా చెమటలు పడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత కోమాలోకి పడిపోయే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా మనం గుర్తించాలి. సో మనం ఏం చేయాలి అంటే వెంటనే ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో వాళ్ళకి కోఆర్డినేషన్ కూడా ఉండదు, వాళ్ళు మాట చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు, అదేవిధంగా ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోతుంది, చాలా వణుకు వచ్చేస్తుంది, షేక్ అయిపోతూ ఉంటారు, అదేవిధంగా బాగా విపరీతమైన చెమటలు కూడా వస్తాయన్నమాట. సో ఆ లక్షణాలు ఇమీడియట్గా కనిపించిన వెంటనే దాన్ని మనం ఇన్సులిన్ షాక్ అని కూడా అంటాము. అంటే ఎప్పుడైతే షుగర్ స్థాయి 70 కన్నా తగ్గిపోతుందో, 70 mg కన్నా తగ్గిపోతుందో ఆ కండిషన్ని హైపోగ్లైసీమియా ఆర్ ఇన్సులిన్ షాక్ అని చెప్పి అంటారు. ఇమీడియట్గా దాన్ని గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ బట్టి ఆ షుగర్ లెవెల్ స్థాయి పెరిగేంత వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు.